అందరికీ నమస్కారం. చూస్తున్నారు గదా! గత 2 రోజులుగా న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడదాం. అయితే మొట్టమొదటిగా నేనొక విషయం చిన్న స్టోరీతో మీకు ఈ విషయాన్ని కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. అయితే నాకిప్పుడు 30 సంవత్సరాలు. నేను స్కూలింగ్ చదువుకోవడానికి 20 సంవత్సరాల ముందు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి మా టీచర్లు మాకు బోధించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడున్న స్కూల్‌లో టీచర్స్ గూడా ఏంటంటే పిల్లలకి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే చెప్తున్నారు. మరి 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చాలా దేశాలు ఈరోజు అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నాయి ఈ రోజుల్లో. మరి భారతదేశం ఎందుకని 30 సంవత్సరాలకు ముందు, అంతకు ముందు నుంచి గూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే పిలువబడుతుందంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది భారతదేశంలో కుల వ్యవస్థ. అదేవిధంగా మత వ్యవస్థ. ఎప్పుడైతే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు కుల రాజకీయాల మీద, మత రాజకీయాల మీద మనం అభివృద్ధిని సాధించలేము. అదేవిధంగా ఈరోజు గూడా మనం చూసుకున్నట్లయితే న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియరీ ప్రతి వ్యవస్థ పైన సరే పట్టు సాధించగలిగినటువంటి, అజమాయిషీ చేయగలిగినటువంటిది, ఏ వ్యవస్థకైనా సరే న్యాయం చేయగలిగినటువంటిది ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది జ్యుడిషియరీ వ్యవస్థ. మరి అలాంటి జ్యుడిషియరీ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో అంటే ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో జస్టిస్ గవై గారికి ఈరోజు అందులోనూ ప్రధాన న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి భారతదేశానికి ఎవరైతే ఉన్నారో, ఆయనకి గూడా ఈరోజు కులం రంగు పొలవడం అనేది మనం చూస్తున్నాం. అయితే విషయంలోకొస్తే ఏంటంటే, భారతదేశంలో దళితులకి స్థానం లేదు. దళితులు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినప్పటికిని కూడా, వాళ్ళు కింద స్థాయిలోనే ఉండాలి. వాళ్ళకి ఇది అంటే వాళ్ళు అస్పృశ్యులుగానే ఉండాలి. వాళ్ళ స్థాయి ఇదే అని పదే పదే భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ సంస్థ, అదే విధంగా ఒక మత రాజకీయ సంస్థ చెప్తూనే ఉంది. అయితే ఈరోజు జస్టిస్ గవై గారికి జరిగిన సంఘటన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దళితుడికి జరిగినట్లే. దీనికి సంబంధించినటువంటి దళితులు గానియండి, అదేవిధంగా బహుజనవాదులు కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే భారతదేశాన్ని సార్వభౌమాధికారంగా, అదేవిధంగా సెక్యులర్ కంట్రీగా చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ అవమానం జరిగినట్టే. కాబట్టి ఈరోజు అందులోనూ మొట్టమొదటిగా నేను ఒక న్యాయవాదిగా మొదటిసారి నేను సిగ్గుపడతన్నా. ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, అందున ఒక దళిత న్యాయమూర్తికి జరిగిన అవమానం, అందులోనూ న్యాయవాదే ఆయన పైన షూ విసిరేయడం అనేది నిజంగా భారతదేశ చరిత్రలోనే ఇదొక చీకటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో కని వినిగి ఎరుగని రీతిలో ఎంతోమంది చీఫ్ జస్టిస్‌లు ఉన్నప్పటికిని గూడా ఒక దళిత న్యాయమూర్తి పైనే, అందులోనూ సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి అగ్రగణ్యుడైనటువంటి దళిత న్యాయమూర్తి పైన ఇలాంటి సంఘటన జరగడం అనేది దురదృష్టకరం. మరి ఎంతోమంది న్యాయమూర్తులు ఉన్నప్పటికిని గూడా వాళ్ళ మీద మరి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి తీర్పులివ్వడం. మీరు చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరం. చూసినట్లయితే ఆ తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తుల పైన అప్పుడు సర్వత్రా భారతదేశంలో అంటే నిరసనలు వ్యక్తమైనప్పటికిని గూడా దాన్ని చాలామంది స్వాగతించారు. మరి అలాంటి తీర్పులు జరిగినప్పుడు లేనిటువంటి ఒక అంటే ప్రమాదకరమైనటువంటి సంఘటన మరి ఒక దళిత న్యాయమూర్తి పైన ఎందుకు జరిగిందంటే, భారతదేశంలో ఇంకా కుల వ్యవస్థ ఉంది. దళితులు గానివ్వండి, బహుజనులు గానివ్వండి, అదే విధంగా ఎవరైతే అంటే లోతట్టుకు సంబంధించినటువంటి కులం వారు ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ గూడా ఈ దేశంలో అస్పృశ్యులే. ఈ దేశం వారిని గౌరవించదు. ఈ దేశంలో వారికి గౌరవ మర్యాదలు దక్కవు. వాళ్ళు చదువుకొని రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్‌లో ఉన్నప్పటికిని గూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే మత రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళున్నారో, వాళ్ళకే అస్పృశ్యులుగానే మిగిలిపోతున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్నో రోజులుగా మనం మన భారతదేశంలో ఉన్నటువంటి సంఘటనలు గత 10-15 సంవత్సరాల మధ్యే ఎక్కువ కుల సంఘర్షణలు జరగడానికి, అదే విధంగా ఎక్కువగా ఎవరైతే దళిత న్యాయం అంటే మేధావులు, అదే విధంగా బహుజన మేధావులు, అదే విధంగా ఎవరైతే అంటే బ్యాక్వర్డ్‌కి సంబంధించినటువంటి, అదే విధంగా మైనారిటీస్‌కి సంబంధించినటువంటి మేధావుల మీదే తరచూ దాడులు జరగడం. అదే విధంగా రకరకాల మత సంస్థలకు సంబంధించినట్టు విద్వేషాలు రెచ్చగొట్టడం చూస్తున్నాం. మరి పూర్వ భారతదేశంలో 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటివి ఎందుకు జరగలేదు అని చూసుకుంటే, అప్పుడు సెక్యులర్‌గా కొంచెం ఉందేమో అనే ఆలోచన కలుగుతుంది. సో, ఇప్పుడు ఒక న్యాయవాదిగా సర్వోన్నత న్యాయమూర్తి పైనటువంటి జరిగినటువంటి ఒక దళిత న్యాయమూర్తి మీద జరిగినటువంటి ఈ స దుర్ ఈ దుశ్చర్యని ఖచ్చితంగా నేను ఖండిస్తాను. మొట్టమొదటిగా న్యాయవాది వృత్తిలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా. ఆ న్యాయవాది చేసినాను. ఖచ్చితంగా ఆ న్యాయవాదిని కఠినంగా శిక్షించాల్సిందే. దళితులకు, అదే విధంగా బహుజనులకు, అదే విధంగా మైనారిటీలకి సమన్యాయం జరగాల్సిందే.
భారతదేశం సెక్యులర్ కంట్రీగా ఉండడానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రాలు కఠినంగా అమలు చేయవలసిందే. ఎవరైతే జస్టిస్ గవాయి గారి పైన ఈ చర్య చేసినటువంటి వ్యక్తి ఉండో, ఇంకొకసారి న్యాయమూర్తుల పైన గానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా దళిత న్యాయమూర్తులు గానివ్వండి, బీసీ న్యాయమూర్తులు గాని, ఎవరైతే బ్యాక్వర్డ్‌కి సంబంధించినటువంటి న్యాయమూర్తుల పైన ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా చేయాలని చెప్పేసి నేను సూచిస్తున్నా. అదే విధంగా అసలు ఎందుకు ఈ ఘటన జరగడానికి కారణం ఏందంటే, మీరు 'ఖజురహో' చాలా సార్లు మనం పాఠ్య పుస్తకాల్లో వింటుంటాం. చాలా సార్లు ఇతిహాసాలు, అదేవిధంగా కథల రూపంలో గూడా మనం చూస్తూనే ఉంటాం. మరి 'ఖజురహో'లోకి సంబంధించినటువంటి ఒక విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన కేసుని సోమవారం రోజు దాన్ని అంటే కేసుకు సంబంధించిన పునర్పరిశీలన కేసులో జరుగుతున్న భాగంలో తను ఎవరైతే అడ్వొకేట్‌గా ఉన్నారో ఆయన అక్కడ 'ఖజురహో'లో విష్ణువుకి సంబంధించినటువంటి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించాలి అని చెప్పినప్పుడు, జస్టిస్ గవాయి గారు దేవుడికి సంబంధించిన విషయం గాబట్టి, అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం గాబట్టి, ప్రెజెంట్ భారతదేశంలో మతకాలకి సంబంధించినటువంటి కమ్యూనల్ కేసులు ఎక్కువ జరుగుతున్న ఈ నేపథ్యంలో, ఎటువంటి తీర్పిచ్చినా సరే అది అంటే చర్చకు తావిస్తదన్న ఒక ఉద్దేశ్యంతో, అదే విధంగా చాలా మందికి సంబంధించినటువంటి మత స్వాతంత్ర హక్కులు దృష్టిలో పెట్టుకొని, ఆయన మీరు మీ దేవునికి ప్రార్థించండి. దేవుడికి సంబంధించిన కేసులో దీన్ని ఏం చేయడానికి లేదు. దేవుడే దీనికి సమాధానం చెప్పాలన్న ఒక అంటే దృఢ సంకల్పంతో, మంచి నిర్ణయంతో చెప్పినటువంటి ఈ అంశాన్ని ఆపోజిట్‌లో ఉన్నటువంటి ఒక అడ్వొకేట్ దుశ్చర్యతో, దురహంకారంతో ఆయన పైన అంటే షూ విసిరేయడం అనేది నిజంగా బాధాకరమైనది. భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ జరిగినటువంటి ఇది ఒక దుశ్చర్య. ఖచ్చితంగా దీనిని ఖండించాలి. అదే విధంగా అడ్వొకేట్‌ని అంటే ఘోరంగా శిక్షించాలి గూడా. ఎందుకంటే రాబోయే తరాల్లో ఎవరైతే దళితులు, అదే విధంగా ఎవరైతే బహుజనులు, ఎవరైతే మైనారిటీలున్నారో ఆ న్యాయమూర్తులటువంటి భవిష్యత్తు, అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఆళ్ళ జీవితం ప్రశ్నార్థకంలో ఉంటుంది గాబట్టి, వాళ్ళందరి మీద కఠినంగా శిక్ష తీసుకోవాలి. ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలనే ఆలోచన వచ్చిన వారు గూడా ఇలాంటి చర్య ఆ న్యాయవాది పైన జరిగిన చర్యని దృష్టిలో పెట్టుకొని, భయపడి ఇంకొకసారి న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో బ్రతకాలి. అదే విధంగా ఎవరైతే దళితులు, బహుజనులు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా మన దేశానికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే, మన మతాన్ని గౌరవించాలి, పరమతాన్ని మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలనే నినాదంతో అందరూ ముందుకెళ్ళాలి. అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు గూడా సోదర భావంతో కలిసిమెలిసి నడవాలి. ఎవరైతే కమ్యూనల్‌కి సంబంధించినటువంటి భావజాలంతో, తీవ్రమైన భావజాలంతో ఉన్నారో వాళ్ళందరూ గూడా రాజ్యాంగం పట్ల, అదే విధంగా కాన్స్టిట్యూషన్ పట్ల గౌరవప్రదమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదే విధంగా ఈ దుశ్చర్యకు ఎవరైతే పాల్పడిన న్యాయవాది ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని గూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎవరైనప్పటికిని కూడా అలాంటి దుశ్చర్యకి పాల్పడితే కోర్ట్ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ కింద, అదే విధంగా న్యాయమూర్తుల పైన దాడి కిందకి దీన్ని కన్సిడర్ చేస్తారు. ఇది ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడిన న్యాయవాది ఉన్నారో ఆయన సభ్యత్వాన్ని అంటే బార్ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటుగా అతనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్‌ని గూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. అదే విధంగా అతను ప్రాక్టీస్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్‌ను గూడా అంటే న్యాయవాది వృత్తిలో కొనసాగటానికి అర్హత లేదని గూడా అతన్ని తీసివేయడానికి అవకాశాలున్నాయి. థాంక్ యూ.